హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నా చిన్నతనంలో మా ఇంటి చుట్టుపక్కల కొద్దిగా మాకు మార్కులు తక్కువ వచ్చినా లేదంటే మేము కొద్దిగా ఏమో ఒక సామెత బాగా గుర్తొచ్చేది. ఏమనేవాళ్ళు, రే చదువుకున్న వాళ్ళకన్నా సాకలోళ్ళు మేలురా మీతోటి పోల్చుకుంటే, వాళ్ళు కొద్దిగా గొప్ప కష్టపడి సంపాదించి డబ్బులను తెచ్చుకుంటారు, మిమ్మల్ని చదివేస్తే ఉన్నమదిపోయినట్టు ఏంద్ర ఎట తయారవుతున్నారు అని మమ్మల్ని తిట్టేవాళ్ళు. ఇదేంటి ఎలా తిడుతున్నారని కొద్ది పౌరుషంతో చదువుకునే వాళ్ళం. అయితే ఇక్కడ ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే నాకు లేదు. అప్పుడున్న సామెతని యాజ్ గా మీకు చెప్పా. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం ఒకటే స్లోగన్, మోడీ ఏదో గొప్పవాడైనట్టు, మోడీ ద్వారా దేశం ముందుకెళ్తున్నట్టు, మోడీ వల్ల దేశం ప్రగతి పథంలో వెళ్తున్నట్టు, ఆయన ఏదో విశ్వగురు అన్నట్టు ఏదో చెప్తా ఉంటారు. బ్రదర్, రియాలిటీ వేరు. ఓకే, విశ్వగురు ఏం చేస్తే విశ్వగురు అయ్యారో ఇప్పటి వరకు నాకైతే అర్థం కాల. ఆయన చేసినటువంటి అన్ని ఫెయిల్యూర్సే కదా. ఏమేమి ఫెయిల్యూర్స్ ఉన్నాయో పెద్ద లిస్ట్ ఉంది. డిమానిటైజేషన్, మనీని మార్చేశారు, కరెన్సీని. ఎంత కష్టపడ్డా మనం. ఫెయిల్యూర్. బేటీ పడావు బేటీ బచావు. ఫెయిల్యూర్. ఎక్కడ చదువుతున్నారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఫెయిల్యూర్. ఎప్పటికీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి 15 లక్షల అకౌంట్ లో వేస్తా అన్నాడు. వేసాడా? ఇలా 15 లక్షల అకౌంట్ లో ఎవరికైనా పడ్డా? ₹1 కూడా పడలా. అండ్ మనంకా నయ్యం మనతోనే జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో ఓపెన్ చేసి, అప్పుడు జీరో బ్యాలెన్స్ అకౌంట్ చేస్తే ఇప్పుడు అకౌంట్లు మెయింటైన్ చేయడానికి కష్టమైందంటూ మినిమం బ్యాలెన్స్ అడుగుతూ ఉన్నారు. ఆ విధంగా కూడా ప్రజల్ని మోసం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 1 కాదు 2 కాదు అన్ని విధాలుగా వేసిన రోడ్లు పాడవుతున్నాయి. అస్సాంలో ఈ రోజు ఒక రోడ్డు చూస్తే, యూపీలో ఒక రోజు రోడ్డు చూస్తే ఆయన బుల్డోజర్ బాబా ఉంటాడు, యోగి ఆదిత్యనాథ్. పేరుకు మాత్రమే, అసలు పని ఉండదు, పాట ఉండదు. గోమాంసాన్ని ఇష్టం వచ్చినట్టుగా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం నెంబర్ 1 ప్లేస్ లో యూపీ ఉంటే మాట్లాడు. రోడ్లు వేసిన రోడ్లు 12 రోజులకే పాడైపోయింది. ఒక వ్యక్తి రోడ్డు మీద అడ్డంగా నిలబడి ఆ రోడ్డు గురించి మాట్లాడుతున్నాడు. దానికి 4,500 కోట్లు పెట్టారట 63 కిలోమీటర్ రోడ్డుకి. అప్పుడే కుంగిపోయింది 12 రోజులకే. నితిన్ గడ్కర్ని ఏ చెప్పుతో కొట్టాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ విధంగా చూసుకుంటా పోతే దేశవ్యాప్తంగా ఎన్నో దరిద్రాలు ఉంటే మోడీ నెత్తి మీద పెట్టుకొని చాలా మంది విశ్వగురు, భగవాన్ మీరు ఆయనతో ములాఖాత్ అయిందంటే, కలిశారంటే దర్శన్ ములాఖాత్ అయిపోతే దర్శన్. ఇదంతా చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు. ఏంటి, దేవుడిని కలిసినట్టు ఫీల్ అవుతూ ఉన్నారంట. మనిషి పుట్టక పుట్టారా ఏమన్నా? ఆయనే ఇలా తప్పే ఉందిలే. ఆయనే మోడీ గారు చెప్తా ఉంటాడు కదా, నేను తల్లి గర్భంలోంచి పుట్టిన తర్వాత మా అమ్మ బ్రతికున్నంత వరకే నాకు మా అమ్మ అనిపించింది. ఆ తర్వాత నన్ను దేవుడు పరమాత్ముడు ఏదో కారణంతో పంపించాడు, నేను కారణ జన్ముడని నాకు ప్రతిరోజు తెలుస్తూ ఉంది అని మాట్లాడాడు. అప్పుడు వీళ్ళు కూడా అలాగే ఉంటారు. ఏదో రామ మందిరంలోకి చేయి పట్టుకొని లాక్కెళ్తున్నట్టు రాముడు ఏదో అతుక్కున్నట్టు. అని రాముడే కాదు, శివుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు బాస్. అలాంతా దేవుళ్ళు కాదా? జై శ్రీరామ్ అనాలా? మహాదేవ్ అనకూడదా? సాయిరామ్ అనకూడదా? ఎందుకు అనకూడదు నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఎందుకు అనరో కూడా నాకు తెలియదు. సో ఇదంతా పక్కన పెడితే, రీసెంట్ గా చదువుకున్న వాళ్ళకన్నా డాష్ చాకలో ఎక్కువే అని అన్నదానికి ఇప్పుడు ఒక వీడియో నేను చూపిస్తున్నా. ఎంతలో అంధభక్తులు మనం టీవీలో చూస్తూ ఉంటాం. ఇంత పొడుగు సాగదీసి చెప్తా ఉంటారు, మోడీ అది పీకాడు, ఇది పీకాడు, అది పీకాడు. అందుట్లో సోకాల్డ్ వైస్ టీవీ రావులమ్మ ఒక ఆవిడ ఉంటే, ఆవిడెవడో ఇంకొక ఆవిడ ప్రియా చౌదరి ఉంటుంది. ఈవిడకి ఏమీ తెలియదు అనుకోండి రాజ్యాంగం గురించి. అసలు ఈవిడని ఎలా ప్రజలు వింటున్నారో కూడా నాకు అర్థం కాదు. రావులమ్మన్న కొద్దిగా సబ్జెక్ట్ ఏదో అటు తిమ్మిని పంపించేసైనా మాట్లాడుతూ ఉంటుంది. ఈ ప్రియా చౌదరి అయితే కనీసం మనిషిగా బ్రతకడానికి కూడా అనర్హురాలేమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొక అమ్మాయి ఉంది, మాధవీలత అని, హీరోయిన్ గా అట్రప్లాప్ అయిపోయి ఒక్క సినిమాతోనే ఇంటికి తిరిగి వచ్చి ఆ తర్వాత ఏం చేసి ఎట్లా బ్రతుకుతుందో పాప మా అమ్మాయికే తెలియాలి. దాని గురించి మనకి, పర్సనల్ లైఫ్ గురించి మనకు అనవసరం. కానీ సో ఆవిడ ఈ మధ్య బీజేపీ గురించి పాకులాడి మాట్లాడుతుంది. మేడం, మిమ్మల్ని ఎవడో దేకడు, అసలు మీకు నథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, నువ్వు ఎప్పుడో ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనేసి ముద్రేసి బయటపడేశారు మిమ్మల్ని. అప్పుడున్న ఫోర్స్ పవర్ ఇప్పుడు మీలో లేదు. అప్పుడేదో చాలా మాట్లాడారు, ఇప్పుడు అంత సీన్ లేదు. మీరు ఇప్పుడు మరి బీజేపీ నాగుతున్నారు అంటున్నారు. తప్పు కదా అలా అనిపించుకోవడం. ఆవిడ కూడా చదువుకుంది, మళ్ళీ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఈవిడ మౌనికా సుంకర్ అని ఉంటుంది. ఈవిడైతే ఈవిడ చెప్పిందే వాస్తవం, ఈవిడ చెప్పిందే వేదం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ చూసిన తర్వాత అమ్మ, జీవితంలో మనుషులు ఇంత దరిద్రంగా ఉన్నారేట్రా బాబు అనుకుంటున్న టైంలో ఒక వీడియో నాకు ట్రైన్లో 2 యువతులు మాట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. 1 minute 49 seconds ఉంది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఎందుకంటే మోడీ ఏంటో, ఆయన బతికేంటో మనల్ని అడిగేది అని చెప్పి అంటున్నారు. అదే మోడీ గారు కూడా అంట. తిరుపతిలో నిన్ను ఘోరాలు జరుగుతుంటే మాట్లాడు.
తిరుపతిలో అన్ని ఘోరాలు జరుగుతుంటే హిందుత్వ ఆయన మాట్లాడితే మోడీని అంటున్నాడు. మరి మాట్లాడాలి కదా, ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలా? అమిత్ షా మాట్లాడలా, మోడీ మాట్లాడలే, ఎవడు మాట్లాడలా. నోట్లో మరి ఏమైంది? హిందుత్వ అంటే ఓన్లీ రామాలయమేనా? ఏం మా వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా? మా వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డులో ఇంత అబద్ధాలు జరుగుతుంటే చూడలేదా? దారుణాలు జరుగుతుంటే ఆయన ప్రతిష్ఠించిన రామాలయంలోనే దొంగతనాలు జరుగుతుంటే కనీసం మాట్లాడలేని వ్యక్తి ఏమి మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎన్నుకొని మనం చేసిందే తప్పు అనుభవిస్తున్నాం, అందుకు వాడు ఏం చేశాడండి అని అడుగుతుంది పెద్దవిడ. ఏం చేశాడు ఈవిడకి తెలిసినంత ఈ గొర్రెలకి బత్తాలకి తెలుసా? వెరీ గుడ్ అమ్మా, చాలా చాలా గ్రేట్, వెరీ వెరీ నైస్ ఆఫ్ యూ. వాడు రావడమే అధ్వానిని తొక్కేశాడంట, గురువును తొక్కిన గుంటనక్క అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. వాడు రావడమే అద్వానీని తొక్కేశాడు. అద్వానీ ఉన్నంతకాలం ఇంత దరిద్రంగా లేదు సిచ్యువేషన్ అని చెప్తున్నాను. నిజంగా అద్వానీ గారిని కనీసం అందరి ముందు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నమస్కారం కూడా పెట్టలేదు, అంత దుర్మార్గం ఉంది. ఈయన మళ్ళీ నేను దేవస్వరూపాన్ని, విశ్వరూపాన్ని ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, ఎంత చేస్తున్నాడు వాడు. ఆడికి హిందూ ధర్మం అంట, హిందూ ధర్మస్వామి అంట. ఆడికి హిందూ ధర్మం అంట, హిందూ ధర్మస్వామి అంట. ఏంటమ్మా మీరు వాస్తవాల్ని ఇలా బట్టలిప్పి నడి రోడ్డు మీద పెట్టినట్టు మాట్లాడుతున్నారు? క్షమించండి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది మీకు? అంటే మీరు నిజమైనటువంటి ఇండియన్, మీరు నిజమైనటువంటి భారతీయురాలు, మీరు నిజమైనటువంటి ప్రశ్నించే గొంతుగా మీరుండాలి, రిపోర్టింగ్లో మీరుండాలి, ప్రజలకి మంచి చేయటంలో. అంతేగాని పనికి మాలిని చదువుకొని సో కాల్డ్ చెత్త రొట్ట బ్యాచ్ అంతా బయలుదేరిపోయి ఈ చేసే ఆ సోదిని వినలేక వస్తున్నాం అమ్మ. భజన, గోడి మీడియా భజన. ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్ ఉందంట. అదే 3వ స్థానంలో భారత్. రోడ్లో కనీసం వెళ్ళటానికి ఒక టాయిలెట్ లేదు మన దేశంలో. రోడ్లో పక్కన ఆడవాళ్ళు వెళ్తే టాయిలెట్ లేదు, ప్రపంచంలో 3వ స్థానం అని చెప్తున్నారు అంటున్నారు. మరి ఏం చేద్దాం అమ్మా, ఏం చేద్దాం? వైఎస్ టీవీ రాములమ్మ, అడ్వకేట్ మోనికా సుంకరమ్మ, ఇంకా ప్రియా చౌదరి అక్కడ ఇలా ఏం అడుగుదాం, ఏం చేద్దాం? మాధవలత గారు ఏం చేద్దాం? మీరు పోసుకోరేమో, పాపం వీళ్ళంతా పోసుకుంటారమ్మా. నాడు వాళ్ళకి కనీసం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థం చేసుకోవాలి కదా మీరు. ఏంది ఇది? సిగ్గు లేని బతుకులు. రోడ్డు మీద ఒక టాయిలెట్ లేదు, నార్మల్ పీపుల్ వెళ్తారు. 3వ దేశంలోనే ప్రపంచంలో 3వ స్థానంలో నిలబెడతా అంట. ముందు టాయిలెట్లు కట్టిస్తే చాలు నార్మల్ పీపుల్ కి, రోడ్ల మీద వెళ్ళకుండా. జంతువులు పోతున్నాయి, మనుషులు పోతున్నారు రోడ్ల మీద. జంతువులు పోతున్నాయి, మనుషులు పోతున్నారంట. ఇంకా నయం వీళ్ళకి ఇంకొంచెం నాలెడ్జ్ ఉంటే దేశంలోనే గో మాంసం ఎక్స్పోర్ట్లో ఎవరు ఆదిత్యనాథ్ అని చెప్పుకునే ఒక బుల్డోజర్ బావా వాళ్ళ స్టేటే ఉంది. ఆయన కూడా వీళ్ళు దేవుళ్ళ పూజిస్తూ ఉంటారు, దేవుళ్ళగా పూజిస్తూ ఉంటారు. ఏంది ఇంత రొట్ట బ్యాచ్? మొన్న ఆయన ఒక ప్లాంట్ నాడుతున్నాడు, స్టేజ్ పైన మట్టి వేసి ఆ స్టేజ్ పైన మట్టిలో మొక్క నాటాడు. అంత తెలివి వెళ్ళవాడు యోగి ఆదిత్యనాథ్. మోహన్ చూస్తేనే పరమా. నెల రోజుల నుంచి మాటలు ఉలుకులు పలుకులు లేవు, నిన్న నుంచి మొదలు పెట్టాడు. పిల్లలు నెల రోజుల నుంచి అక్కడ నానా కష్టాలు పడుతుంటే ఒక్క ఉలుకు పలుకు లేదు, నేను అటు నుంచి మొదలు పెట్టాడు అనేసి ఇవిడ తిడుతుంది. నిజమే కదా, అంత పిల్లల మీద ప్రేమ ఉంటే. అయినా పిల్లలంతా కూడా రివర్స్ అయ్యారు, ఆ విషయం అందరికీ అర్థం అవ్వాలి. ఏమని ఫ్రెండ్స్ అంటే మేము మీ ఫ్రెండ్స్ కాదు, నీకు జీతాలు ఇచ్చి ఓట్లు వేసి ఆ పొజిషన్లో కూర్చోబెట్టింది మేము నిజమైన అధికారులు, నువ్వు జస్ట్ సర్వెంట్, అర్థం చేసుకో. నీకు ఫ్రెండ్స్ మేము ఎలా అవుతాం? ఫ్రెండ్స్ అయితే ఇలా మా పైన లాఠీ చార్జీలు చేయిస్తారా? ఫ్రెండ్స్ అయితే మా పైన టీయర్ గ్యాస్లు కొట్టిస్తారా? ఫ్రెండ్స్ అయితే మాలో ఒకరు చనిపోయేలా చూస్తారా? ఫ్రెండ్స్ అయితే 35 రోజులు పైగా మేము అక్కడ ఎండలో ఎండి వానలో తడిస్తే కనీసం మాకు ఫుడ్ ఏది ఎలా కాకుండా, మాకు కనీసం ఇంటర్నెట్ సిగ్నల్ కూడా రాకుండా 3 కిలోమీటర్ల వరకు బ్యాన్ చేసేవే, నువ్వు మా ఫ్రెండ్స్ ఎట్ అవుతావురా అని అడుగుతున్నారు జనాలు. మరి మోడీ ఏం చెప్తారేమో.
మళ్ళీ బయలుదేరతాడట. ఆయన తుమారా అనుకుంటా అంట. సిగ్గుతో చచ్చిపో మోడీ గారు ఈ మాటలు విన్న తర్వాత. ఎవరైతే సోకాల్డ్ ఈ మీడియా ఉన్నారో, ఎవరైతే బత్తాయి మీడియా ఉన్నారో నోట్లో పెట్టుకోవడం బత్తాయిలని తీసుకెళ్ళి, ఈ మాతకు ఉన్నటువంటి ఈ తల్లికి ఉన్నటువంటి కనీస జ్ఞానం లేదు మీకు. ఈ తల్లికి ఉన్న జ్ఞానంలో 1% ఉన్నా మీరు మనుషులుగా బ్రతికేవారు. ఈ తల్లికి ఉన్న తెలివిలో, తల్లికి ఉన్నటువంటి బాధలో 1% ఉన్న విద్యార్థులను టెర్రరిస్టులు అనేవారు కాదు. ఫేక్ నెరేటివ్స్ తో వాళ్ళకి విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయని సొటారం కబుర్లు చెప్పేవారు కాదు. చచ్చిపోండి, సిగ్గుతో చచ్చిపోండి. మీ వల్ల ఉపయోగం లేదు ప్రపంచానికి. ఇట్లాంటి తల్లుల వల్ల ఉంది ప్రపంచానికి ఉపయోగం. ఎంత కోపంగా జరిగిందంటే ఈ డిస్కషన్ మొత్తం. వీడియో మొత్తం ఒకసారి చూసేయండి. అద్రిపోద్ది చూడండి. నుంచి కయ్యేను మనల్ని అడిగేది అని చెప్పి అంటున్నారు. అదే తిరుపతిలో నిన్ను ఘోరాలు జరుగుతుంటే మాట్లాడితే హిందుత్వం ఆయన. అమ్ముకునేవాడు మందు తప్పు తప్పు మనం అనుభవిస్తున్నాం. రావటమే అభిమానంగా వచ్చేసాడు. వాడు ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, ఎంత చేస్తున్నాడు. వాడికి హిందూ ధర్మం అంతా, హిందూ ధర్మత్వం అంతా. ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్ ఉందంట. అదే 3వ స్థానంలో భారత్. రోడ్లో కనీసం వెళ్ళటానికి ఒక టాయిలెట్ లేదు మన దేశంలో. రోడ్డు మీద ఒక టాయిలెట్ లేదు నార్మల్ పీపుల్ వెళ్ళటానికి. 3వ దేశంలో ప్రపంచంలో 3వ స్థానంలో నిలబెడతా అంట. ముందు టాయిలెట్లు కట్టిస్తే చాలు నార్మల్ పీపుల్ కి, రోడ్ల మీద వెళ్ళకుండా. జంతువులు పోతున్నాయి, మనుషులు పోతున్నారు రోడ్ల మీద. నెల రోజుల నుంచి మాటలు, ఉలుకులు, పలుకులు లేవు. నిన్న నుంచి మొదలు పెట్టాడు. మళ్ళీ బయలుదేరతాడు. బయలుదేరతాడు. చూసారు కదా, ఇట్లాంటి వాళ్ళు కావాలి మనకి. ఇట్లా ప్రశ్నించే వాళ్ళు కావాలి, ఇట్లా వాస్తవాలు మాట్లాడే వాళ్ళు కాదు. గొర్రెల, బర్రెల, దొన్నల, పందుల వాడేదో వాట్సాప్ యూనివర్సిటీలో చెప్తే దాన్ని తీసుకొచ్చి మనం ముందు పెట్టుకొని అదే యాసిడ్గా డబ్బులు వస్తున్నాయి కదా కక్కుర్తి పడి సంకల్ నాగుతూ చేసే పొలిటికల్ వ్యభిచారులుగా ఎవరు ఏ రిపోర్టర్ ఉండకూడదని, ఆ బత్తాయిలుగా ఎవరు కూడా మారకూడదని, వాస్తవాలను తెలుసుకొని ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. హ్యాట్స్ ఆఫ్ టు యూ మా, హ్యాట్స్ ఆఫ్ టు యూ.